హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అమ్మో చలి ఫుల్ పడుతుంది గాయస్, మామూలు లేదు. ఎర్రగొచ్చేసాం అసలుకి, చేతులు పగిలిపెట్టు. హలో గాయస్, ఏంటి సంగతులు? అందరు బాగున్నారా? సో ఈరోజు రిషి గారిని కొంచెం గాలికి దిబ్బుదామని చెప్పేసి అలా పోటీహీరాన్ దాకా వచ్చాము. ఈరోజు పోటీహీరాన్కి వస్తే ఫుల్ చల్లగా ఉందన్నమాట ఇక్కడ. అయితే ఈ వీడియోలో మనము వింటర్ టైంలో అసలు పోటీహీరాన్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాము. అలాగే మేము చిన్న చిన్న అడ్వెంచరస్ చేసాం అనమాట. ఓకే చూడండి మరి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. మీరు బోట్స్ చూస్తున్నారు కదా, బ్రిటిష్ కెనడా అని, యూఎస్ఏ సైడ్ వెళ్తానికి పోటీహీరాన్కి ఒకలాగా ఉంటుందని. సో అవి చాలా డేంజరస్ అనమాట. మనం ఒక్కసారి ఆ ఎగ్జిట్ అయిపోయామా, అటు వెళ్ళిపోయామా అంటే ఇంకా వెనక్కి రావడానికి ఉండదు. సో మన డాక్యుమెంటేషన్ అదంతా చూపించి దాని తర్వాతే వాళ్ళు మనల్ని ఎలో చేస్తారు. సో అది కూడా ఏంటి అంటే వెళ్ళే వే ఒకలాగా ఉంటుంది, వచ్చే వే ఒకలాగా ఉంటుంది. సో పోటీహీరాన్ అయితే ఇదే ఫేమస్ స్పాట్. సో దీన్ని బ్లూ వాటర్ బ్రిడ్జ్ అంటారు గైస్. యూఎస్ నుంచి కెనడాకి, కెనడా నుంచి యూఎస్కి యూస్ చేసే బ్రిడ్జ్ అనమాట ఇది వెళ్ళటానికి. రిషిగాడిని అయితే ఫుల్ ఒక ఆ స్వెటర్తో కప్పేసేసాము, బయటికి తీసుకొచ్చాము. కానీ కొంచెం మళ్ళీ జలుబు చేస్తుందేమో అని చెప్పేసి జస్ట్ ఒక 4-5 ఫోటోలు తీసేసుకొని మళ్ళీ వాడిని లోపల కూర్చోబెట్టేసాం అనమాట. యా మంచిగా ఉంది. వాడు కూడా కొంచెంసేపు ఎంజాయ్ చేశాడు ఆ 5-10 మినిట్స్. అమేజింగ్ ఏంటి అంటే ఆ ఫుల్ వింటర్ కదా, ఆ టైంలో ఇలా స్నో బ్లాక్స్ ఫుల్ ఫ్లోట్ అవుతూ ఉన్నాయి ఈ రివర్లో. సో ఈ చిన్న మ్యూజియం చూస్తున్నారు కదా, ఇది థామస్ ఆల్వా ఎడిసన్ మ్యూజియము. ఒక చిన్న ట్రైన్ డిపో లాగా అనమాట. సో ఐ హోప్ యు నో హూ ఈజ్ థామస్ ఆల్వా ఎడిసన్. సో తన చైల్డ్హుడ్ అంతా ఇక్కడ ఈ పోటీహీరాన్లోనే జరిగింది అంట. సో ఇటువైపు మొత్తం కనపడుతుంది కదా, అవన్నీ ఏంటంటే కెనడా సైడ్ అనమాట. ఫుల్ అవన్నీ రెస్టారెంట్స్ లాగా, చిన్న చిన్న రెస్టారెంట్స్ లాగా. సో నార్మల్ సమ్మర్ టైంలో ఫుల్ జోష్గా అక్కడ రెస్టారెంట్లో ఫుల్ పార్టీస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలా దగ్గర అసలుకి యూఎస్ నుంచి అటువైపుకి. జనాలు అయితే ఈత కొట్టుకుంటూ వెళ్తూ ఉంటారు, చాలా పెట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది అక్కడ. అలా కొంచెం బ్రిడ్జ్ దగ్గర టైం స్పెండ్ చేసి, సో ఇప్పుడు ఒకసారి బీచ్ ఉంటుందన్నమాట ఇక్కడ. ఆ బీచ్ని పోటీహీరాన్ బీచ్ అంటారు. సో ఒకసారి ఆ వింటర్ టైంలో కూడా పోటీహీరాన్ బీచ్ ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి ఇటు వచ్చాము. యా లెట్స్ సీ. దీని మీద వెళ్తే కన్ఫర్మ్గా పడతాం అనుకుంటా. సో ఇదే గైస్ పోటీహీరాన్ బీచ్. సో దీన్ని లైట్ హౌస్ పార్క్ అంటారు. సమ్మర్ టైంలో అయితే జనాలు అయితే ఫుల్ ఉంటారు, అసలు స్పేస్ ఉండదు అనమాట. చూసారా గైస్ ఎలా ఉందో బీచ్. బీచ్ ఒడ్డుకి ఐస్ గడ్డలు కొట్టుకొచ్చినాయి ఇక్కడికి. యూజువల్గా అయితే సమ్మర్ టైంలో వస్తే ఇక్కడ వరకు ఉండిద్ది బీచ్. బట్ అమేజింగ్ గైస్, సూపర్ ఉంది అసలు ఇది అయితే. ఇది ఒడ్డు అనమాట. ఈ ఒడ్డుకి
ఈ ఐస్ ఇలా గడ్డలు కట్టుకుపోయినాయి మొత్తం. సూపర్ అసలు ఇదైతే. ఇదిగో ఇక్కడ వరకే కొట్టి ఇది మొత్తం ఇసుక కూడా పైకి వచ్చేసింది కదా. దిగెళ్తారు అక్కడికి మంచి గడ్డల దగ్గరికి. ఏలేదు, ఇదంతా ఇసుకే మొత్తం. అక్కడే ఉండదు, ఇదంతా ఇసుకే కదా. ఇక్కడ నుంచి ఉంటాను జస్ట్ అలా వెళ్ళి నాకు తెలిసి. అసలు చాలా బాగుంది కదా అసలుకి ఈ ఐస్ గడ్డల మధ్యలో. చలి ఉండిద్ది అంత కోసుకుని తత్తయో. మొత్తం పెంకులు అయ్యి వచ్చేసింది అసలుకి. అది అంత దూరంలో ఊహించలేదు, అది మొత్తం ఐసే. ఇంకా అంతా ఐస్ గడ్డే గైస్. సూపర్ ఉంది అసలుకి, మామూలుగా లేదు. కాకపోతే కొంచెం ఎక్కువగా ఉంది అంతే. ఇప్పుడు చలి కదా, ఎట్లా ఉంది? హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? కానీ బాగుంది. లైఫ్లో ఎప్పుడు సముద్రం గడ్డగట్టడం ఇదే ఫస్ట్ టైం చూస్తాం. అదే పని అయిపోయింది ఐస్. అవును, ఎప్పుడు అది కదా స్నో అసలు తీయలేదు. తీరుగా ఇక్కడ ఇది తీయటానికి ఉండదు కదా. చాలా మంది వస్తారు ఇక్కడ సమ్మర్ వచ్చినప్పుడు. అయితే ఫుల్ ఉంటారు జనాలు ఇక్కడ. అదే గైస్, ఇప్పటివరకు సింధు బేబీని చూసుకుంది. ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను సింధుని తీసుకెళ్తున్నా. ఇప్పటివరకు అత్తయ్య నేను వెళ్ళొచ్చాను కదా. సింధు ఆల్సో షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ వన్. సింధు, ఇప్పుడు నీకు ఒకటి చూపించబోతున్నాను. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. అసలు అదొక ఏమంటారు, మరీ అంత మిరాకిల్ ఏం కాదులే కానీ, బట్ చలి వస్తుంది కదా కొంచెం, ఉన్న నీళ్ళన్నీ గడ్డగట్టుకుపోయింది అనమాట. సో నీళ్ళు ఎలా గట్టుకుంటాయి, ఐస్ లాగా ఎలా ఫామ్ అవుతుంది అనేది నీకు చూపిస్తాయి ఇప్పుడు. సరేనా? నోట్లో నుంచి మాటలు కూడా రాలేదు ఐస్. ఏమైంది? ఐస్ మొత్తం అయింది. గడ్డలేంది పడు జారుతుంది అది దాని మీద. జారుతుంది అది, లేదా కింద నుంచి కదా. సో టెంపరేచర్ అయితే ఆల్మోస్ట్ -30 ఉంది గైస్. చేతులు అయితే పగిలిపోయినాయి, మొత్తము ఎర్రగా అయిపోయినాయి అసలుకి ఫుల్గా. ఇంకా మా వల్ల కాదని చెప్పేసి వీఆర్ హెడింగ్ బ్యాక్ టు కార్. ఏంటిది? గ్లౌజ్ వేసుకున్నాలే. అమ్మో చలి ఫుల్గా పడుతుంది గైస్, మామూలుగా లేదు. ఎర్రగా వచ్చేసాం అసలుకి, చేతులు పగిలిపెట్టున్నాయి. సో ఇలా వింటర్ టైంలో యూఎస్లో అయితే ఇలా డాగ్స్ని తీసుకొని బయటికి ఇలా వస్తారు కొంచెం చిల్ అవటానికి. సో అసలు ఇదైతే ఫుల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గైస్. నేను కూడా ఫస్ట్ టైం చూడటం అనమాట.
ఇంకా స్నో స్టార్ట్ అయిపోయింది గైస్. మేము కరెక్ట్గా బయటకు వచ్చాము అక్కడ బీచ్ దగ్గర నుంచి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చాలా దూరం వెళ్ళాలి. బట్ చూడాలి, స్నో ఎక్కువ అయితే కష్టం, తక్కువ అయితే స్లో వెళ్ళిపోవచ్చు. మమ్మీ చూడు స్నో ఎలా లెగుతుందో. అయినప్పుడు ఇంకా ఫుల్ స్నో పడుతుంది అనమాట. ఇంకా ఆ స్నోలోనే అలా చిన్నగా వెళ్ళాము. సో ఈ ముందు వెళ్తున్న లారీ కనపడుతుంది గైస్. ఆ లారీలో మొత్తం సాల్ట్ అనమాట. ఇలా బాగా స్నో పడేటప్పుడు అలా సాల్ట్ చల్లుతూ ఉంటారు స్కిడ్ అవ్వకుండా. అది గైస్ సంగతి. సో అలా పోర్ట్యూరాన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.